హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గురుకుల్ సెట్ 2024 సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో అది అప్లై చేసుకోవడానికి కూడా రేపే లాస్ట్ డేట్ 23 అనమాట. అండ్ మనకి ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్ జరుగుతుందండి. సో మనకి లాస్ట్ ఇయర్ 2023లో జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీడ్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, నాన్న ఊరికి వెళ్ళాడు, గీత గీసిన పదము ఏ కాలానికి సంబంధించింది. ఇక్కడ టైం అడిగాడండి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని. సో వెళ్ళాడు కాబట్టి ఆల్రెడీ పాస్ట్ టెన్స్ వెళ్ళిపోయింది కాబట్టి సో భూతకాలం అనమాట. సీత పాట పాడింది, దీనిలో గీత గీసిన పదం ఏ భాషా భాగం. సో మనకి చూస్తే కనుక ఆన్సర్ వచ్చేసి బి అవుతుందండి. అంటే నెక్స్ట్ చూస్తే కనుక, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రాసినది ఎవరు. గురజాడ అప్పారావు. గుడి, దీనికి బహువచనం వచ్చేసి గుళ్ళు, బి అనమాట ఆన్సరు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే కనుక, దీని ద్వారా మనము ఉత్తరాలు పంపుతాము, పోస్ట్ ఆఫీస్ అండి. విజయదశమి రోజు ఏ చెట్టుకు పూజ చేస్తారు. మనకు ఆన్సర్ వచ్చేసి డి అనమాట, జమ్మి చెట్టు. పరమానందే శిష్యులు ఎంతమంది. 7th క్వశ్చన్ అండి, 12 మంది అనమాట. వేమన శతకకర్త వచ్చేసి మనకి వేమన. సో ఆన్సర్ డి అవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే, కవనం అనే పదానికి అర్థం వచ్చేసి డి అనమాట, కవిత్వం. భారతదేశంలో 10వ క్వశ్చన్, భారతదేశంలో 2వ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడుంది. ఏ వచ్చేసి వర్గల్. నెక్స్ట్ 11 వచ్చేసి, పిన్ కోడ్ నెంబర్లో చివరి 3 అంకెలు దేన్ని సూచిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా పిన్ కోడ్లో వచ్చేసి మనకు 6 ఉంటాయండి. ఈ 6 తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. మనకు ఆన్సర్ వచ్చేసి ఈ 3 గురించి అడిగాడు. సో ఫస్ట్ వచ్చేసి జోన్ తెలుపుతుందండి. 2 వచ్చేసి సబ్ జోన్ వస్తుంది. 2 వచ్చేసి సబ్ జోన్. సెకండ్ నెంబర్ వచ్చేసి సబ్ జోను. థర్డ్ నెంబర్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ను తెలుపుతుంది. ఈ చివరి 3 నెంబర్లు వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీస్ను సూచిస్తాయండి. పోస్ట్ ఆఫీస్ శాఖ యొక్క నెంబర్ను చూపిస్తాయి. సో అదనమాట, తపాలా కార్యాలయాన్ని. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ. నెక్స్ట్ చూస్తే కనుక, త్రివేణి సంఘం అనగా 3 అంటే 3 కదండి. సో ఇక్కడ మనకి 3 నదుల కలయిక, అది అనమాట. అంటే నెక్స్ట్ చూస్తే కనుక, శతక పదాలు విద్యార్థుల్లో డాష్ పెంపొందిస్తాయి. సో మనకి చూస్తే కనుక ఇక్కడ నైతిక విలువలు. నెక్స్ట్ చూస్తే కనుక, ఈ క్రింది వాణిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి. మనకు 14 వచ్చేసి డి అనమాట ఆన్సర్, జోష్న. సో ఇక్కడ మనకి పదాలు అనేటివి మనకు 3 ఉంటాయండి. ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు అనేవి ఉంటాయి. సో మనకి ఫస్ట్ది ద్విత్వాక్షర పదాలు వచ్చేసి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రా అనే అక్షరం ఉంది, దీనికి రా అంటే సేమ్ ఒత్తు సేమ్ అక్షరం ఉంటే కనుక దాన్ని ద్విత్వాక్షర పదాలు అని అంటారు. అండ్ సెకండ్ చూస్తే కనుక, సంయుక్తాక్షర పదాలు వచ్చేసి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అక్షరం ఉండి ఇక్కడ డిఫరెంట్ ఒత్తు, ఇక్కడికి మా ఒత్తు ఉంది అనమాట. సో డిఫరెంట్ సేమ్ అక్షరం, డిఫరెంట్ అక్షరము, ఒక అక్షరము ఒక ఒత్తు డిఫరెంట్ ఉంటుంది, దీన్ని సంయుక్తాక్షర పదం అని అంటారు. ఇక్కడ మనకు సంశ్లేషాక్షర పదం వచ్చేసి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అక్షరం ఉంది, దీనికి ఒక ఒత్తు ఉంది, ఇంకో ఒత్తుంది. 2 ఒత్తులు ఉండి 2 డిఫరెంట్ ఒత్తులైనా ఉండొచ్చు, 2 సేమ్ ఒత్తులైనా ఉండొచ్చు. సో ఒక అక్షరానికి 2 ఒత్తులు ఉంటే దాన్ని సంశ్లేషాక్షర పదము అని అంటారు. సో ఇక్కడ సంశ్లేషాక్షర పదం ఈ దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ 2 ఒత్తులు ఉన్నాయి. సో డిఫరెంట్ అయినా ఉంటే సేమ్ ఉండదు. మనకు ఆన్సర్ వచ్చేసి మనకి డి అనేది అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దీన్ని బట్టి మనకి ఈ 3 ఒకటైనా అడగచ్చండి. ద్వితాక్షర పదాలు అనొచ్చు, సంయుక్తాక్షర పదాలు అనొచ్చు, సంశ్లేషాక్షర పదాలు అనొచ్చు. సో 3 ఒకసారి పిల్లలకి చెప్పండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక, కథ వికృతి పదాన్ని గుర్తించండి. మనకు ఆన్సర్ వచ్చేసి కథ. నరకాసుని వధ జరిగిన సందర్భంగా ఏ పండగ జరుపుకుంటారు. 16 వచ్చేసి మనకి దీపావళి. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. మనకు బి ఆదివాసి. పాడి అనే పదానికి సరిపోయే జంట పదం ఏది. పాడి పంటలు అంటారు కదా, సో అదనమాట. ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. డి అనమాట, డంక. సో ఈ మహాప్రాణాక్షరం ఉన్న పదం అంటే మనం ఒత్తి పలకాలన్నమాట, ఢంకా.
సో అట్లా అనమాట. అట్లా ఒత్తి పదాన్ని మహాప్రాణాక్షరమైన పదాలు అంటారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక 20లో అల్పుడు అనగా అర్థం ఏమి? సో మనకు నీచుడు అనమాట అర్థము. ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ 20 బిట్స్ వచ్చేసి మనకి తెలుగు అనమాట. సో నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. 21 to 45 క్వశ్చన్స్. సో మనకి 25 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్లో ఉంటాయన్నమాట. సో చూద్దాము. చూస్ ది ప్లూరల్ ఫామ్ ఆఫ్ టూత్. టూత్ అంటే పండు. సో పళ్ళు మనకి వచ్చేసి మనకి టీత్ అనమాట. చూస్ ది ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది టూత్ వచ్చేసి మనకి ఆన్సర్ డి అవుతుంది అనమాట, టీత్ అనమాట. అంటే నెక్స్ట్ చూస్తే కనుక భరత్ అండ్ శరత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ఆన్సర్ అండ్ అనేది వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ రైట్ వర్డ్స్. హరి వెంట్ టు ది సీ షోర్. సో మనకి 23 వచ్చేసి సి ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ 24 చూస్తే ఫైండ్ ద మిస్సింగ్ లెటర్. సో ఇక్కడ ఉన్న పదంలో ఏ పదాలు మిస్సింగ్ అయినాయో అవి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎంపరర్, యాక్చువల్గా ఆ పదం వచ్చేసి మనకి ఎంపరర్. సో మనకి ఫైండ్ ది మిస్సింగ్ లెటర్ వచ్చేసి ఎంపరర్ వచ్చేసి మనకి 24కి వచ్చేసి ఓఆర్ అనేది మిస్ అయింది కాబట్టి సో ఆన్సర్ అది అవుతుంది అనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా రీప్లేస్ ది అండర్లైన్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్. సో హర్షిత్ ఈజ్ ఏ గుడ్ బాయ్. హర్షిత్ అనే పదాన్ని మనం ప్రొనౌన్ వచ్చేసి మనకి హీతో చూపిస్తాం అనమాట. ఇన్ కేస్ అక్కడ గర్ల్ నేమ్ ఉంటే కనుక మనకి షీ వస్తుంది. ఇక్కడ బాయ్ నేమ్ ఉంది కాబట్టి హీ అనమాట. నెక్స్ట్ హరిణి ఈజ్ ఏ గుడ్ గర్ల్ డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్స్. సి లైక్స్ టు హెల్ప్ అదర్స్. సో ఇక్కడ మనకి సి అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక రిక్కీస్ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ నైస్ టు అస్. సో ఐడెంటిఫై ది నౌన్ ఇన్ ది బిలో గివెన్ సెంటెన్స్. సో మనకు ఆన్సర్ చూస్తే కనుక ఫాదర్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అండ్ పిక్ ది ఆడ్ వన్ అవుట్. సో ఇక్కడ అన్ని 4 ఇచ్చిన వాటిలో డిఫరెంట్గా ఏది ఉంది? సో ఫస్ట్ వాషింగ్, తర్వాత ఫోల్డింగ్, తర్వాత ఐరన్. సో ఈ 3 ఒక వర్క్ను చూపిస్తాయి. సో ఈ రీడింగ్ అనేది మనకి డిఫరెంట్ వర్క్ను చూపిస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 28 డి అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ 29 విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ యాన్ ఆక్షన్ వర్డ్. సో ఇక్కడ చూస్తే కనుక వాక్ అనేది ఒక ఆక్షన్, ప్లే అనేది ఒక ఆక్షన్, సింగ్ అనేది ఒక ఆక్షన్. ఈ వాజ్ అనేది మనకి యాక్షన్ కాదు కాబట్టి సో 29 వచ్చేసి మనకి డి అనేది ఆప్షన్ అవుతుంది. అండ్ 30 చూస్తే కనుక ఐడెంటిఫై ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. సో ఇక్కడ చూస్తే కనుక మనకు 30 చూస్తే కనుక ఇక్కడ చూస్తే డి చూస్తే RECEIVE రావాలి, కానీ ఇక్కడ చూస్తే RECIEVE అని వచ్చింది. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి అనమాట ఆన్సరు. అంటే నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడండి. రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది గివెన్స్ క్వశ్చన్స్. సో వన్ డే ద్రోణాచార్య, ది పాండవాస్ అండ్ ది కౌరవాస్ కేమ్ టు ది ఫారెస్ట్ విత్ ఏ డాగ్. సో ఒకరోజు ద్రోణాచార్య, పాండవాస్ అండ్ కౌరవాస్ వాళ్ళు ముగ్గురు కలిసి ఒక అడవికి కుక్కతో వచ్చారనమాట వాళ్ళు. సో వేటాడడానికి. సడన్లీ ది డాగ్ స్టార్టెడ్ బార్కింగ్. సో ఉన్నటువంటి కుక్క మొరవడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఆరో కేమ్ ఫ్రమ్ సమ్వేర్. ఒక బాణం అయితే కనుక ఎక్కడి నుంచో వచ్చిందండి. అండ్ స్టక్ ది మౌత్ ఆఫ్ ది డాగ్. సో ఆ కుక్క నోట్లోకి అనేది యారో అనేది వెళ్ళిపోయింది అనమాట సడన్గా. సో అనదర్ యారో అండ్ ఇంకో బాణం అనేది వస్తూ ఉందన్నమాట. అండ్ అనదర్. సో కంటిన్యూగా అలా వస్తూ ఉన్నాయన్నమాట. 7 arrows కేమ్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో కంటిన్యూస్గా 7 arrows అయితే కనుక వరుసగా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది ప్యాసేజ్ అయితే కనుక. సో ఇక్కడ మనం ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి పదాలను చూసి మనం ఇక్కడ ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక హౌ మెనీ arrows కేమ్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో ఇక్కడే ఉంది కదా 7 arrows. సో మనకు ఆన్సర్ వచ్చేసి 7 బి అనమాట ఆన్సర్ ఆప్షన్. చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది బార్కింగ్. సో బార్కింగ్ అంటే యాక్చువల్గా అరవడము, మొరవడం అంటారు కదా. సో ఇక్కడ అనమాట షౌటింగ్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 32 వచ్చేసి సి అనమాట. అండ్ 33 చూస్తే కనుక వై డిడ్ దే గో టు ది ఫారెస్ట్. అడవికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఫర్ హంటింగ్, వేటాడడానికి. అండ్ నెక్స్ట్ చూస్తే హూ కేమ్ టు ది ఫారెస్ట్. సో ద్రోణాచార్య వచ్చాడు, పాండవాస్ వచ్చాడు, కౌరవ్యాస్ వచ్చాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మనకు ఆప్షన్ వచ్చేసి డి అన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే వేర్ డిడ్ ది యారో హిట్ ది డాగ్. సో బాణం అనేది కుక్కకి ఎక్కడ గుచ్చుకుంది? ద మౌత్, నోట్లోకి వెళ్ళిపోయింది అన్నమాట డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇంకోటి ఇచ్చాడండి. రీడ్ ది పోయం
and answer the following questions. Think, said the robin. Think, said the joy. J. Sitting in the garden, talking one day. Think about the people, the way they grow. They don't have feathers at all, you know. సో అదనమాట పోయము. సో దాన్ని చూసి మనము క్వశ్చన్స్ రావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక 36 క్వశ్చన్ చూస్తే కనుక హూ డోంట్ హ్యావ్ ఫీదర్స్ అట్ ఆల్. ఫీదర్స్ అంటే ఇక్కడ ఈకలు అనమాట. సో ఈకలు ఎవరికి ఉండవు? ఈ రాబిన్ జే అనే పక్షులు అనమాట. సో బర్డ్స్కి ఉంటాయి, వీటికి ఉంటాయి. సో ఉండంది ఒక పీపుల్కి మాత్రమే పక్షులు ఉండవు కాబట్టి సో మనకు ఆన్సర్ వచ్చేసి 36 సి అనమాట. అండ్ 37 చూస్తే వేర్ ద బర్డ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద పోయం. సో మనకి ఇక్కడ చూసారు కదా, బర్డ్స్ ఎక్కడ కూర్చున్నారండి? గార్డెన్లో కూర్చున్నారు. ఇక్కడ చూడండి. సో గార్డెన్. సో మనకు ఆన్సర్ వచ్చేసి గార్డెన్, ఇన్ ద గార్డెన్, ఏ అవుతుంది. అండ్ 38 చూస్తే ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. టాక్, వాక్, చాక్. సో ఇక్కడ కామన్గా ఉండేది మనకి సైలెంట్గా ఉండే వర్డ్ వచ్చేసి ఎల్ అనమాట. సో అదనమాట మనకు ఆన్సర్ వచ్చేసి డి. అండ్ వాట్ ఆర్ ద బర్డ్స్ టాకింగ్ అబౌట్. సో పక్షులు వేటి గురించి ఆలోచిస్తున్నాయంటే పీపుల్, ప్రజల గురించి ఆలోచిస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే వాట్ ఆర్ ద 2 బర్డ్స్ మెన్షన్డ్ ఇన్ ద పోయం. సో మనకి ఫస్ట్లోనే పేర్లు ఉన్నాయన్నమాట, రాబిన్, జాయ్. సో మనకి ఆన్సర్ ఏ, బి అవుతుందా? సో కాదనమాట, 2 బర్డ్స్ కాబట్టి మనకి రాబిన్ అండ్ జాయ్ కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ద ప్లేస్ వేర్ వీ గో టు బై వెజిటేబుల్స్. సో ఎక్కడికి వెళ్తామంటే కూరగాయలు కొనడానికి మనము మార్కెట్ అనమాట. సో అదనమాట ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఫిల్లింగ్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. ద కార్పెట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్. కార్పెట్ మనం నేలపైన పెడతామన్నమాట. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఐ విష్ టు బై ఏ కైట్ డాష్ ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఐ విష్ టు బై ఏ బైక్ బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట, 43. అండ్ నెక్స్ట్ చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ఆర్టికల్. సుమ వాంట్స్ టు బై an ఆరెంజ్. సో ఇక్కడ ఆర్టికల్ అడిగాడు కాబట్టి an ఆరెంజ్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఐడెంటిఫై ది అడ్జెక్టివ్ ఇన్ ది బిలో గివెన్ సెంటెన్స్. రాజా లైక్స్ బ్లూ బెలూన్స్. ఇక్కడ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి బ్లూ అనేది వస్తుంది అనమాట. సో అదనమాట ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక పార్ట్ సి అంటే మ్యాథమెటిక్స్. సో 46 నుంచి 70 క్వశ్చన్స్ మనకి మ్యాథమెటిక్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూద్దామండి. సీమా స్టడీస్ ఫర్ 3 hours ఎవ్రీ డే. హౌ మచ్ టైమ్ విల్ సీ స్టడీ ఇన్ ద వర్క్. సో తెలుగులో చూస్తే సీమా ప్రతిరోజు 3 గంటలు చదువుతుంది. అయితే ఒక వారంలో ఎన్ని గంటలు చదువుతుంది? ప్రతిరోజు 3 hours. ఒక వారం వచ్చేసి 7 days ఉంటాయి కదా. 7 × 3 వచ్చేసి 21. మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుందన్నమాట. అండ్ 47 చూస్తే కనుక 110 మరియు 115ల మధ్య ఉన్న బేసి సంఖ్యల మొత్తం. ఇక్కడ 110, 111, 112, 113, 114, 115 వీటిల్లో బేస్ సంఖ్యలు ఏవండి? ఇదొకటి. సో ఇది కన్సిడర్ చేయకూడదు. వీటి మధ్యలో ఉన్నవి ఇవే కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 224 అనమాట. మనకు ఆన్సర్ 224 ఎక్కడ ఉందండి? డీలో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక హౌ మెనీ ఎడ్జెస్ డూ బ్రిక్ షేప్డ్ ఆబ్జెక్ట్ హ్యాస్. ఇటుక ఆకారంలో ఉన్న వస్తువుకు ఎన్ని అంచులు ఉంటాయి? సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి యాక్చువల్గా ఒక ఇటుకకు వచ్చేసి 6 faces అండ్ 12 edges. మనకి ఇక్కడ ఎడ్జెస్ అడిగాడండి, ఎడ్జెస్ అంచులు అడిగాడు. సో మనకి ఆన్సర్ వచ్చేసి 12 అవుతుంది. సో 12 ఎక్కడ ఉంది? ఏలో ఉంది కాబట్టి మనకు 48 ఆన్సర్ వచ్చేసి ఏ. సో ఒకవేళ ఫేసెస్ ముఖాలు అని అడిగితే కనుక 6 ఆన్సర్ అవుతుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో అవి ఎలా అంటే ఒక్క నిమిషం మీకు డ్రా చేసి చూపిస్తానండి.
సో ఇదే అనమాట. ఇక్కడ మనకి మొత్తం ఈ ఎడ్జెస్ చూస్తే కనుక 12 ఉంటాయి అనమాట. ఇవి ఎడ్జెస్. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనమాట. సో అదనమాట 12 ఎడ్జెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ 48 ఆన్సర్ వచ్చేసి మనకి ఏ 12 అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక 475 సెంటీమీటర్స్ ఆఫ్ క్లాత్ డాష్ మీటర్స్ డాష్ సెంటీమీటర్స్. సో మనకి 475. సో ఇక్కడ మనకి ఒక సెంటీమీటర్స్ ఈజ్వల్ ఒక మీటర్ ఈజ్వల్ టు మనకి 100 సెంటీమీటర్లు. సో ఇక్కడ మనకి 400 కాబట్టి ఇక్కడ 4 మీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్ కాబట్టి మనకి 70.75 అవుతుంది. ఇక్కడ సెంటీమీటర్స్ కాబట్టి డైరెక్ట్ 75 వేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 4,75 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి సి అన్నమాట. ఆన్సర్ 49కి సి ఆన్సర్. అండ్ 50 చూస్తే కనుక ఒక బాలుడు ఒక రోజులో 17 పేజీలు చదవగలడు. అయితే 340 పేజీలను అతడు ఎన్ని రోజులలో చదవగలడు? సో ఒక బాలుడు ఒక రోజులో 17 అండి. సో మనకి టోటల్గా వచ్చేసి 340. సో ఏం లేదండి, డివైడ్ చేయడమే. సో మనకు ఆన్సర్ వచ్చేసి 20 అనేది ఆన్సర్ వస్తుంది. సో 50 వచ్చేసి బి అనమాట ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక వాట్ ఈస్ ద పెరిమీటర్? పెరిమీటర్ అనేది చుట్టుకొలత అండి. సో ఇక్కడ ఇచ్చాడు కదా చుట్టుకొలత తెలుగులో. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ ఫిగర్? సో ఇక్కడ ఉన్న ఫిగర్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందండి. సో అదనమాట మనకు ఆన్సర్. ఇక్కడ చూస్తే కనుక మనకు ఆన్సర్ వచ్చేసి, సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే 51 వచ్చేసి ఏ అనమాట ఆన్సర్. 54 సెంటీమీటర్స్, సారీ బి అండి. ఇక్కడ మనకు మీటర్స్లో ఇచ్చాడు కదా అన్నీ. సో ఇక్కడ మనకు ఇక్కడ చెక్ చేసుకోండి, మీటర్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మనకి 54 మీటర్స్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ 259, 654, 794, 385, 645. యాక్చువల్గా అసెండింగ్ ఆర్డర్ అంటే ఇలా అండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇలా అనమాట. సో మనకి కింది నుంచి పైకి వెళ్తా ఉంటే అసెండింగ్ ఆర్డర్, పై నెంబర్ నుంచి పెద్ద నెంబర్ నుంచి కిందికి వస్తే కనుక డిసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ మనకి అవరోహణ డిసెండింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి ఫస్ట్ పెద్ద నెంబర్ రావాలి. ఫస్ట్ పెద్ద నెంబర్ వచ్చేసి మనకి 794. సో మనకి బిలో 794 ఉంది, బిలో ఉంది, సిలో ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి చిన్న నెంబర్ కావాలి కాబట్టి చిన్న నెంబర్ వచ్చేసి 259. సో ఇక్కడ 259 ఉంది, ఇక్కడ 259 ఉంది. సో మనకు ఆన్సర్ ఉంటే బిలోనే ఉండాలి, లేదంటే సిలోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ నెంబర్ చూస్తే మనకి సెకండ్ పెద్ద నెంబర్ వచ్చేసి మనకి 645, 654. సో మనకి 654 ఎక్కడ ఉంది? బిలో ఉంది. సో మనకి ఇంకా మిగతా నెంబర్లు చూడాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి బి అనమాట. సో అట్లా చెక్ చేసుకోవాలి. అండ్ 53, అనిత దగ్గర 342 రూపాయలు ఉన్నాయి. అఖిల వద్ద అనిత వద్ద ఉన్న డబ్బు కన్నా 125 రూపాయలు తక్కువ ఉన్నాయి. సో ఏం లేదండి, 342లో నుంచి 125 తీసేస్తే ఆన్సర్ అదే అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అనమాట, 217 రూపీస్. సో అఖిల వద్ద మనకి 217 రూపీస్ అయితే అమౌంట్ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక 217. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 54 అండి. స్వాతి 2 లీటర్ల పండ్ల రసాన్ని 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసుల్లో పోయాలి అంటే అలాంటి గ్లాసులు ఎన్ని అవసరమవుతాయి? ఇక్కడ 1 లీటర్ = 1000 మిల్లీలీటర్లు అండి. ఫస్ట్ ఆ బేసిక్ తెలియాలి. 1000 మిల్లీలీటర్లు. ఇక్కడ మనకి 2 లీటర్లు అంటే కనుక మనకి 2000 ml అవుతుంది. సో ఇక్కడ ఒక మనకి గ్లాస్ ఎన్ని లీటర్లు పడుతుందండి? ఎంత ml? 200 ml. సో అప్పుడు 1 లీటర్కి అయితే 5 అవుతాయి, 2 లీటర్లు కాబట్టి మనకి 10 పడుతుంది. సో అదనమాట కాన్సెప్ట్. 54 వచ్చేసి మనకి సి ఆన్సర్ అవుతుంది. అండ్ 55 చూసుకుంటే కనుక క్రింది వానిలో దేనిని సెంటీమీటర్ లేదా మీటర్లలో కొలుస్తారు? మనం కొలిచేది డబ్బును కొలసలేము, ఉష్ణోగ్రతను కొలసలేము, బరువును కేజీలలో కొలుస్తాము. ఇక్కడ ఉష్ణోగ్రత వచ్చేసి డిగ్రీ సెల్సియస్ అట్లా కొలుస్తాము. సో మనం ఆన్సర్ వచ్చేసి పొడవు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 56 వచ్చేసి 6 4 = 24, 8 3 = 24, 8 3 = 24. ఇక్కడ చూస్తే కనుక 4 × 6 ఆన్సర్. సో మనకి సి ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 57 అండి.
నా బరువు 22 కిలోగ్రాములు. మా నాన్నగారి బరువు నా బరువు కన్నా 3 రెట్లు ఎక్కువ. అయితే మా నాన్నగారి బరువు ఎంత? సో ఆమె బరువు 200 కేజీలు. సో వాళ్ళ నాన్న 3 రెట్లు కాబట్టి 3 ఇంటూ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 66 అవుతుంది. సో మన ఆన్సర్ డి. సో ఇక్కడ 58 వచ్చేసి ఒక స్మైల్ సింబల్ వచ్చేసి 8 అనమాట. ఇక్కడ 4 స్మైల్ సింబల్ వచ్చేసి 4 ఇంటూ 8 32. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి అనమాట. అండ్ 59 చూస్తే కనుక ఒక ప్రక్క పట్టాన్ని 2 సమాన భాగాలుగా విభజించవచ్చు. విభజించుటకు ఎన్ని గీతలు గీయగలము? సో ఈ క్వశ్చన్కి మనము ఇలా అన్న సమాన భాగాలు అవుతాయండి. సో ఇక్కడ మనకి వాడు క్వశ్చన్లో వర్టికల్ హారిజంటల్ అనేది ఆ పదం ఇవ్వలేదు కాబట్టి సో మనకి ఇలా అయినా కూడా సమాన భాగాలు అవుతాయి. సో మినిమం తీసుకుంటే కనుక మనకి 2 అనమాట. సో దీనికి క్వశ్చన్ ఏ కానీ బి కానీ ఉండొచ్చు 59కి. అండ్ నెక్స్ట్ 60 చూస్తే కనుక వనిత 2 కేజీల టమాటా, 250 గ్రాముల పచ్చిమిర్చి మరియు 500 గ్రాముల క్యారెట్ కొన్నది. వనిత మొత్తం ఎంత బరువు గల కూరగాయలను మోస్తుంది? సో ఆల్రెడీ 200 కేజీలు, ఇక్కడ 750 2750. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి అనమాట. ఇక్కడ చూస్తే కనుక 60 నోటు పుస్తకాలలో ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దామండి, బాగా అర్థమవుతుంది. తెలుగులో అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఇఫ్ 1/3 ఆఫ్ 60 నోట్బుక్స్. సో ఇక్కడ చూస్తే 1/3 ఇంటూ 60 వచ్చేసి మనకి 20 అనమాట. 1/3 ఇక్కడ మొత్తం 3 భాగాలలో ఒక భాగం యూజ్ చేస్తే మిగతా భాగాలు ఎన్ని ఉంటాయండి? ఒక భాగం వచ్చేసి మనకు 20 అయినాయి. ఇంకా ఎన్ని భాగాలు ఉంటాయి? 2 భాగాలు. 20 అంతా 40. సో మనకు మిగతావి 40 అనమాట. సో ఇక్కడ చూస్తే 1/3 ఆఫ్ నోట్బుక్స్ ఆర్ యూజ్డ్ అండ్ దెన్ ద నంబర్ ఆఫ్ నోట్బుక్స్ అన్యూజ్డ్ వచ్చేసి మనకి 40 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏ. 61 వచ్చేసి ఏ. 62 రైట్ 1308 ఇన్ వర్డ్స్. సో ఇక్కడ మనకి 1308. సో ఇది అనమాట ఆన్సర్ మనకి సి. అండ్ ఇచ్చిన 63 చూస్తే ఇంకా ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చు సంఖ్య ఏది? ఫస్ట్ 21, 27, 33, 39. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నారండి? 21, 27 డిఫరెన్స్ ఎంత? 6. నెక్స్ట్ 33 డిఫరెన్స్ ఎంత? 6. సో 6 యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక 39 + 6 వచ్చేసి మనకి 45. మనకి ఆన్సర్ వచ్చేసి డి అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 2 కిలోగ్రాములు ఎన్ని గ్రాములు ఉంటాయి? ఈ బేసిక్స్ చూడాలండి. 1 కేజీ వచ్చి మనకి 1000 గ్రాములు. సో 1 లీటర్ వచ్చేసి 1000 ml 1000 ml అండి. అండ్ 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. సో ఇవి ఖచ్చితంగా నేర్పియాలి అనమాట. ఈ బేసిక్స్ ఈ ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ ఖచ్చితంగా ఎక్కడో చోట తగులుతూ ఉందన్నమాట. సో ఇంతకుముందు 1 లీటర్లో అడిగారు, ఇప్పుడు కేజీలలో అడుగుతున్నారనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి 2 కేజీలలో 2 కిలోగ్రాములలో ఎన్ని గ్రాములు ఉంటాయి కనుక మనకి 2000. సో అదనమాట. ఇక్కడ చూస్తే కనుక నేను ఒక 3 అంకెల సంఖ్యను సో 1, 2, 3 చూసుకుందాము. 100ల స్థానం ఇది 1ల స్థానము, ఇది 10ల స్థానము, ఇది 100ల స్థానం. సో 100ల స్థానంలో 5, 10ల స్థానంలో 3, 1ల స్థానంలో 8. మనకు ఏమొచ్చిందండి ఆన్సర్? 538. 538 మనకి ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఏలో ఉంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏ. అండ్ నెక్స్ట్ చూస్తే గడియారం ఎంత సమయాన్ని సూచిస్తుంది? ఇక్కడ మనకి 11:55. సో అదనమాట ఆన్సర్. ఇక్కడ చూస్తే కనుక 2113ను సంఖ్యా రూపంలో రాయగా. సో 2103 మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇచ్చిన పటంలో షేడ్ చేయబడని భాగాలు. షేడ్ చేసినవి అంటే ఇవి అనమాట. షేడ్ చేయనివి అంటే ఖాళీగా ఉన్నవి. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, 4, 5, ఇక్కడ 5 పైన 5 మొత్తం 10. షేడ్ చేయనివి ఎన్ని ఉన్నాయండి? షేడ్ చేసినవి వచ్చేసి మనకి 3, చేయనివి ఎన్ని ఉన్నాయి? 7 అనమాట. సో 7/10 ఆన్సర్ ఏ. సో ఇక్కడ చూస్తే కనుక 1050 నుంచి ఏమి తీసేస్తే మనకి 580 వస్తుంది. సో అదనమాట సింపుల్ అండి. ఇక్కడ 1050 నుంచి మనకి
580ని తీసేస్తే ఏమొస్తుంది? సో 0 15లో 8 తీసేస్తే 7, 9లో 5 తీసేస్తే 4. మనకు ఆన్సర్ వచ్చేసి 470. ఆన్సర్ ఏ 69A. అండ్ నెక్స్ట్ 70 చూస్తే ఇఫ్ 6 ఆరెంజెస్ కాస్ట్ ఇస్ మొత్తం 6 ఆరెంజెస్ 54 రూపీస్. 6 ఆరెంజెస్ మనకు వచ్చేసి ఒక్కొక్కటి 9 రూపీస్ అనమాట. సో దెన్ హౌ మచ్ డస్ 1 ఆరెంజ్ కాస్ట్? సో మనకి 9 రూపీస్. సో ఏ. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ నుంచి మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే 71 to 90 అనమాట, 20 బిట్లు ఉంటాయి. సో ఒకసారి చూద్దాము. మేరీ కోమ్ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి? సో బాక్సింగ్ అండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు కాని రాష్ట్రము? సో మహారాష్ట్ర ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సరిహద్దు కానిది మనకు ఆన్సర్ అడిగాడు కాబట్టి సో మనకు ఆన్సర్ వచ్చేసి డి, తమిళనాడు. 72కి డి అనమాట. ఈ క్రింది వానిలో శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేది ఏది? ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక థర్మామీటర్ అనమాట మనకు ఆన్సరు. ఇక్కడ బారోమీటర్ వచ్చేసి మనకి అట్మాస్ఫియర్ ప్రెషర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. హైడ్రోమీటర్ వచ్చేసి డెన్సిటీని కొలుస్తారు. స్టెథోస్కోప్ వచ్చేసి మనకి డాక్టర్స్ గుండెని చెక్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. సో అదనమాట మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 73 వచ్చేసి మనకి ఆన్సర్ ఏ. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 74 వచ్చేసి బెల్లం దేని నుంచి తయారవుతుంది? సో చెరుకు నుంచి తయారవుతుందండి బెల్లము. అండ్ నెక్స్ట్ చూస్తే కనుగుడ్డుపై ఉన్న వలయాకారాన్ని ఏమంటారు? ఐరిస్. ఆన్సర్ ఏ 75A. భారతదేశ రాజధాని ఢిల్లీ. ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, మహారాష్ట్ర రాజధాని ముంబై, బీహార్ రాజధాని పాట్నా. సో మనకు భారతదేశ రాజధాని ఒక్కటి ఢిల్లీ అనమాట. సో అది ఆన్సర్ మనకు ఆప్షన్ వచ్చేసి బి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అశోక స్తూపంపై కనిపించే జంతువు ఏది? మనకు ఆన్సర్ చూస్తే కనుక ఏ సింహం అన్నమాట. ఈ క్రింది వానిలో ఏ మొక్క వేరును ఆహారంగా తీసుకుంటాము? సో 78 వచ్చేసి మనకి క్యారెట్ను తీసుకోము, టొమాటోను తీసుకోము, తర్వాత యాపిల్ని తీసుకోము, వంకాయని తీసుకోము. సో వేరుగా భూమిలో ఉండేది మనకి క్యారెట్ ఒకటే. సో మన ఆన్సర్ వచ్చేసి బి 78B ఆన్సర్. సమాచార హక్కు చట్టం మనకు ఏ సంవత్సరం వచ్చింది? 2005. 80 వచ్చేసి భూమి లోపల పెరిగే మొక్క యొక్క భాగము. సో కాండం పెరగదు, పువ్వు పెరగదు, ఆకు పెరగదు. పెరిగేది వచ్చేసి మనకి వేరు. సో 80 వచ్చేసి ఆన్సర్ సి. 81 వచ్చేసి డాష్ నగరాన్ని సరస్సుల నగరం అంటారు? ది సిటీ ఆఫ్ లేక్స్ ఉదయ్పూర్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా డాష్ ఇస్ ద తెలంగాణ స్టేట్ అనిమల్? మనకు వచ్చేసి ఇంకా జింక. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. అండ్ నెక్స్ట్ చూస్తే ఉస్మాన్ సాగర్ ఆనకట్టను డాష్ నదిపై నిర్మించారు? ఉస్మాన్ సాగర్ ఆనకట్టను మనకు ఏ నదిపై నిర్మించారు? మూసీ నదిపై నిర్మించారు. సో మనకు ఆన్సర్ బి 83B. 84 తెలంగాణ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ది డాష్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో మనకి తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది అనమాట. సో ప్రజెంట్ అయితే మనకు 28 ఉన్నాయి. అప్పుడు తెలంగాణ ఏర్పడేప్పుడైతే 29వ రాష్ట్రం. రీజన్ ఏంటంటే మనకి రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారనమాట. సో అదనమాట. సో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ 28 ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటికి 29వ రాష్ట్రంగా ఏర్పడింది. సో ఆ డిఫరెన్స్ అయితే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక క్రింది వాటిలో దేనిని రైతు మిత్ర అంటారు? వానపాము. సి. వానపాము ఏంటంటే భూమిలో ఉండి ఎరువుని పైకి వెదజల్లుతూ ఉంటుంది అనమాట. సో అదనమాట. ఈ క్రింది వానిలో ఎలక్ట్రికల్ గృహోపకరణం కానిది ఏది? వాషింగ్ మిషన్ గృహోపకరణము, మిక్సీ గృహోపకరణము, గ్రైండర్ గృహోపకరణం. కానిది ఏదంటే కారు. ఆన్సర్ వచ్చేసి డి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ క్రింది వానిలో దేని నుండి మనము నూనెను పొందుతాము? కాలీఫ్లవర్ కాదు, క్యాబేజ్ కాదు, క్యారెట్ కాదు. పొద్దుతిరుగుడు నుంచి మనము సన్ఫ్లవర్ ఆయిల్ నూనెను పొందుతాము. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత డాష్. ఈయన సలీం అలీ అతను పక్షి శాస్త్రవేత్త అండి. సో అదనమాట. ఈయన పేరు మీద ఒక అది కూడా ఉందండి, పక్షులకు సంబంధించినది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక దేనిని నివారించడానికి రోడ్డు నియమాలు పాటించాలి? సో ప్రమాదాలను నివారించడానికి మాత్రమే మనం రోడ్డు నియమాలు పాటిస్తాం. సో అదనమాట. 90 చూస్తే కనుక బాలల దినోత్సవం నెహ్రూ. ఈ బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? సో నెహ్రూ గారి జయంతి బాలల దినోత్సవం సేమ్ డే. సో November 14th అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మెంటల్ ఎబిలిటీ 91 నుంచి 100 వరకు. సో ఇక్కడ చూస్తే కనుక క్రికెట్కు బ్యాటు
హాకీకి స్టిక్ అనమాట. సో స్టిక్తో కొడతారనమాట హాకీ. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ చూసుకుంటే కనుక 92. ప్రజెంట్ ఇక్కడ షేడ్ చేయబడినవి ఇటు సైడ్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇటు సైడ్ అంటే ఇలా వచ్చిందనమాట. సో క్లాక్ వైజ్ తిరిగిందనమాట. సో మనకి ఇక్కడ ఇలా ఉన్నాయి. సో ఇలా ఇక్కడ ఉన్నవి ఇలా వస్తే కనుక ఇలా వస్తుందన్నమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి. సో మనకి ఆన్సర్ వచ్చేసి బి. సో మనకి ఇలా ఉన్నది ఇలా ఉంది కదా. సో ఇట్లా తిరగాలి అంటే ఇలా వస్తుంది. సో ఇక్కడ కనిపించడానికి ఇంకో ఇది కూడా ఉందండి డి. ఇది డిఫరెంట్గా ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంది అనమాట, ఇట్లా అడ్డంగా ఉంది. సో మనకి స్ట్రైట్ ఉండేది కాబట్టి బి. సో అదనమాట 92 మనకు ఆన్సర్ బి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 93. ఫ్రూట్ వచ్చేసి బనానా, క్షీరదం వచ్చేసి పాలు ఇచ్చే జంతువు ఏది? ఆవు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఏబిసిడ్లు రావాలండి. ఏ బి సి డి ఈ. సో జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి. సో ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇవి రెగ్యులర్, ఇక్కడ ఆపోజిట్. సో ఇక్కడ ఏకు జెడ్, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ. సో ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే జెడ్ ఏ అంటే ఇలా వచ్చింది ఫస్ట్ యారో మార్కు. తర్వాత బివై, బి ఫస్ట్ వచ్చింది అంటే ఇలా వచ్చింది అనమాట, డౌన్కి వచ్చింది. సో నెక్స్ట్ ఇలా వచ్చింది అంటే డబ్ల్యూ ఎక్స్సి అయింది అనమాట. నెక్స్ట్ ఇలా రావాలి అంటే డిడబ్ల్యూ. డిడబ్ల్యూ మనకి ఎక్కడ ఉంది? సో ఆన్సర్ మనకి బిలో ఉంది అనమాట. సో అదనమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి, డబ్ల్యూడి కాదు డిడబ్ల్యూ. సో 94 వచ్చేసి మనకి బి ఆన్సర్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది యారో మార్క్ చూస్తే మనకి డిడబ్ల్యూ, సో బి ఆన్సర్ అవుతుంది. యారో మార్క్ చూడకుండా అయితే కనుక మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఖచ్చితంగా యారో మార్కును అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే 95. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 1 ఉంది. 1కు +1 యాడ్ చేస్తే 2 అంటే మనకి ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 2కి +1 యాడ్ చేస్తే 3, 2 + 3 వచ్చేసి 5 వచ్చింది. ఇక్కడ 3 ఉంది, 3కి +1 యాడ్ చేస్తే కనుక మనకి 4 + 3 7. సో మనకి ఆన్సర్ ఇలా అవుతుంది అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి 95C. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. సో భిన్నమైనది అంటే ఇక్కడ మనకి ఎడ్జెస్ ఉన్నాయండి, చూడండి ఒకసారి. ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి, ఇక్కడ ఎడ్జెస్ లేనిది. సో ఇదనమాట మనకు ఆన్సర్, డిఫరెంట్గా ఉండేది. 96B. ఇక్కడ 97. విచ్ ఫ్రాక్షన్ కౌంట్స్ నెక్స్ట్? 1 2 3 4. ఇక్కడ కింద వస్తే 2 4 6 8 మనకి 10. 5/10 అనేది ఏ అనమాట ఆన్సర్ మనకి. అండ్ 98. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇలా చుక్క ఉండి పైన ప్లస్ ఉంది, చుక్క రివర్స్ అయింది, కింద ప్లస్ అయింది. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉండాలి అండ్ ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఎలా ఉందండి? ఇది ఎక్కడ ఉంది? మనకు ఏలో ఆన్సర్ ఉంది. సో అదే అన్నమాట ఆన్సర్. అండ్ 99 ఇదేమంటే ఇంకా ఇలా ఉండేది. సో మనకి పూర్తి ఆపోజిట్ అయిందనమాట, ఇలా అయింది. సో మనకి ఇలా ఉండేది, మనకి ఇలా కావాలి. ఇలా ఇది ఎక్కడ ఉంది ఈ సింబల్? సో బిలో ఉందన్నమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసి 99B. అండ్ 100 చూస్తే కనుక 100వ బిట్ చూస్తే కనుక ఫస్ట్ ఇలా ఉంది, తర్వాత నెక్స్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది. సో ఈక్వల్గా ఉండాలి. సో మనకు ఆన్సర్ వచ్చేసి సి. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, ఇదే అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటివి ఒకసారి మోడల్ క్వశ్చన్ పేపర్ పిల్లలకు చూపిస్తే కనుక వారికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి చూస్తే కనుక అండ్ బేసిక్స్ కూడా పేరెంట్స్ ఒకసారి వాళ్ళకి చెప్పండి. అంటే 1 kg అంటే ఎంత, 1 లీటర్ అంటే ఎంత, 1 కిలోమీటర్ ఎంత, ఇలాంటి చెప్పడం వాళ్ళకి ఎగ్జామ్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. సో అదనమాట ఫ్రెండ్స్, ఒక అవగాహన కోసం అని ఈ వీడియో చేశానండి. సో వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.